చంద్రబాబు నాయుడు గారి విజయాలు యాదృచ్ఛికం కాదు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా మార్చడంలో ఆయన పాత్ర అత్యంత కీలకం. హైటెక్ సిటీ, సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జినోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులతో ప్రపంచ కంపెనీలను ఆకర్షించారు. మైక్రోసాఫ్ట్, ఆరకిల్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ వైపు రావడానికి ఆయన విజన్ కారణమైంది. ఆయన ఎఫర్ట్స్ కూడా నేరుగా వెళ్ళి ఆయనే ప్రజెంటేషన్ ఇవ్వడము అవన్నీ వింటుంటే మనకి నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే క్లీన్ అండ్ గ్రీన్, ఇది జస్ట్ ఒక ఇండస్ట్రియల్ గ్రోత్. ఇంకొకటి ఏంటి, క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక నినాదం కింద, ఒక ఉద్యమం లాగా ఆ రోజుల్లో అసలు ఒక 30 years బిఫోర్ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఎంత సీరియస్గా తీసుకొని వచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత పరిపాలన, ఈ సేవస్ తీసుకొని వచ్చారు. మౌలిక వసతులు, అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఇవన్నీ ఆయన పరిపాలన ప్రధాన లక్షణాలు. ఇప్పుడు చూడండి, ఈ గవర్నెన్స్ తీసుకొని వస్తే ఎవరికి అడ్వాంటేజ్? కామన్ మ్యాన్కి అడ్వాంటేజ్. బీటెక్ ఇంజనీరింగ్ సీట్స్ ఎందుకు పెంచారు? టెక్నాలజీ అందుకుంటుంది, మన యువతను రెడీ చేయాలి. ఆ డైరెక్షన్లో ఇది విజన్. కరెక్ట్గా టెక్నాలజీ గ్రోత్ అవుతున్నప్పుడు రెడీగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ సీట్స్ పెంచేసి రెడీగా దాన్ని మ్యాచప్ చేశారు. ఎంతమంది లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి, ఎంతమందికి అసలు టోటల్లీ లైఫ్ స్టైల్ ఎందుకు మారిపోయింది? ఎవరైనా టీడీపీని సమర్థించవచ్చు లేదా విమర్శించవచ్చు, కానీ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి సహనం, పరిపాలన, దీర్ఘదృష్టి, సంక్షోభ నిర్వహణ, దీర్ఘకాల ఆలోచన, ఒక రాష్ట్రం దిశనే మార్చక నాయకత్వం చూపించారు. అసలు ఒక విలేజ్, ఒక మారుమూల విలేజ్లో ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ఒక పశువుల హాస్పిటల్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఇంతకంటే ఎవరికైనా కామన్ మ్యాన్కి ఏం కావాలి? హాస్పిటల్, పశువుల హాస్పిటల్ ఉందంటేనే గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయా? వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా? ఉన్నాయి. వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్కి కరెక్ట్గా వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకొని వచ్చారు. గవర్నమెంట్ వ్యవస్థలో అకౌంటబిలిటీ తీసుకొని వచ్చారు. దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్? కామన్ మ్యాన్. నేను ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా సర్ఫరస్పడితో నేను బతకాలనుకునే వాడికి, నాలాంటి వాళ్ళకి ఈజప్ చేశాడు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈ లీడర్ షుడ్ బీ లైక్. నోటికి వచ్చినట్టు దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు. ఎన్టీఆర్ గారు రెఫరెన్స్ తీసుకొని వచ్చో, రియల్ ఎస్టేట్ గురించో ఏదంటే అది చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఎవరు తిట్టొద్దు. ఆయన తెలుగు ప్రజలకు దొరకడం మన అదృష్టం. ఆయన లైఫ్ టైంలో మనం ఉండడం మనం నిజంగా చేసుకున్న అదృష్టం. ఇది గమనించుకోండి. థ్యాంక్ యూ.